శివగణేష్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి రేణుగుంట రోడ్డులోని గొల్లవానిగుంట క్రికెట్ గ్రౌండ్లో శివగణేష్ వాకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ ఆరోగ్య పరిరక్షణ కోసం వాకర్స్ అసోసియేషన్లో దోహదపడాలని, అందుకు అసోసియేషన్లోని ప్రతి సభ్యుడు కృషి చేయాలని సూచించారు. ప్రతి నెల మెడికల్ క్యాంపు నిర్వహించి వాకర్స్కు ఆరోగ్య అవగాహన పెంపొందించాలని తెలిపారు. తర్వాత ప్రస్తుత అధ్యక్షులు శంకర్ నాయుడు చేతుల మీదుగా అధ్యక్షుని పథకంని నూతనంగా అధ్యక్షునిగా ఎన్నికైన రాజేంద్ర ధరించి అధ్యక్షుని హోదాను అందుకున్నారు. గౌరవాధ్యక్షులుగా శంకర్ రెడ్డి, శంకర్ నాయుడు, అధ్యక్షులుగా రాజేంద్ర, ఉపాధ్యక్షులుగా సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా సోమశేఖర్ రాజు, కోశాధికారిగా రఘురామయ్య, జాయింట్ సెక్రటరీగా సుదర్శన్ బాబులను ఎన్నుకున్నారు. తరువాత నూతన కార్యవర్గంచే వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత నూతన అసోసియేషన్కు 100 కుర్చీలను, టేబుళ్లను సభ్యులు విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, కిషోర్, నిర్మల్, చల్లా, మురళి, రమేష్, సాగర్, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన పెద్దలకు, మన ఆర్కాడ్ కృష్ణప్రసాద్ సార్కి, అలాగే మన శంకర్ నాయుడు సార్కి, అలాగే మన శంకర్ రెడ్డి సార్కి, మన చల్లాన్న గారికి, మన ఆటో నగర్ అసోసియేషన్ వాకర్ సభ్యులందరికీ ఫస్ట్ నా కృతజ్ఞతలు తీసుకుంటున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన వాకర్స్కి అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ఎనీ టైం ఏ టైంలో అయినా నాకు కాల్ చేస్తే ఎక్కడికి వచ్చినా ఎక్కడైనా నేను వచ్చేందుకు సిద్ధంగా ఉంటాననేసి అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. నా పేరు సుబ్రహ్మణ్యము. ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈ విశేషణ అధ్యక్షులుగా కృష్ణమోహన్ సార్కి, శంకరనాయుడు సార్కి, అదే చల్లాన్న గారికి, మీ వాకర్ సభ్యులందరికీ నా నమస్కారాలు. మీరు ఈ అసోసియేషన్ సంబంధించింది ఏ విషయంలో అయినా కానీ నా దృష్టికి వస్తే నా శక్తిలో నేను సహాయపడతాను, నేను చేయగలను. నాకు మైక్ మాట్లాడే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉంది. అయినా కానీ మీ ఏ విషయంలో కానీ నా దారికి వస్తే నా చిన్న అవకాశం సేవ చేయడానికి నేను ఇప్పుడు నేర్చుతూ ఉంటాను. మీరు వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం గారు, మీరు వైస్ ప్రెసిడెంట్. మీరు ప్రెసిడెంట్ లేనప్పుడు మీరు పూర్తి బాధ్యతలు మీరు వహించాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ఎక్కడైనా గబక్కన ఈ రోజు లేనప్పుడు ఇక్కడ ఏం జరిగిన బాధ్యతలు మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ ఇక్కడ పార్క్ నుంచి బయట వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు ఉన్నారనుకోండి, మీరే పూర్తి బాధ్యతగా ఉంటుంది. అందువల్ల మీరు చాలా బరువైన బాధ్యత అనమాట, రెస్పాన్సిబుల్ అవుతారు. మీరు ప్రెసిడెంట్ లేనప్పుడు మీరు బాధ్యతల్ని మీరు స్వీకరించాలి. ప్రెసిడెంట్ ఒకసారి లోపల ఎన్నైనప్పుడు ఆయనే ప్రెసిడెంట్. ఆయన బయట వెళ్ళి మీరు ఒకవేళ మీరున్నారు, నలుగురు ఉన్నా కానీ మీరు ప్రెసిడెంట్ హోదాలో, అంటే మీరు ఉపాధ్యక్షులు కాబట్టి అలా ఉంటారు. మీరు కూడా చాలా బరువైన, నాకే ఆయన ప్రెసిడెంట్ చూసుకుంటాడు, నాకేం లేని సుమ్మనే ఉండకుండా అని మీరు బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మన కార్యదర్శి సోమశేఖర్ రాజు గారు మాట్లాడతారు. సోమశేఖర్ రాజు గారు ఒక టీచర్ వృత్తిలో ఉండి ఆయన ఈ కార్యదర్శి పదవి, ఎందుకంటే మెయిన్ కార్యదర్శి మీద వెళ్తుంది ప్రెసిడెంట్ కన్నా. ప్రతి ఒక్కటి ఆ కార్యదర్శి దగ్గరుండి చూసుకోవాలా. ఏది డిసిషన్ మేకర్ మీరే. ప్రెసిడెంట్ని అడుగుతారు, సార్ ఇలా చేద్దామా వద్దా అని అడుగుతారు. ఇలా చేద్దాం సార్ అని ప్రెసిడెంట్ చెప్పాల్సిందే మీరు తీసుకున్న డెసిషన్కి. ఎందుకంటే మెయిన్గా కార్యదర్శి ఏం చేయాలో మీరు ప్రతి ఒక్కటి మీరు ముందుగానే ప్రోగ్రామ్ చేసుకొని మీరు చేసుకుంటే మంచిది. ఏదైనా ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలని నన్ను కన్సల్ట్ అవ్వండి, నేను చెప్తాను. మీరు 4 మాటలు మాట్లాడండి కార్యదర్శిగా. సార్, అందరికీ నమస్కారం. ఇంత ఓపికగా మీరు ఈ సమావేశానికి మీ కాలాన్ని వెచ్చిచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. నా పేరు సోమశేఖర్ రాజు. స్కూల్ అసిస్టెంట్గా గాజులమండ దగ్గర అత్తూరు హై స్కూల్లో పనిచేస్తున్నాను. ఇది ఇంత మునుపు పాత కమిటీ సభ్యుల్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా పెట్టారు. సో శంకర్ నాయుడు సార్ గారికి అప్పుడు సహాయ సహకారాలు అందించాము. తర్వాత ఈ కొత్త కార్యవర్గంలోకి నేనైతే విన్నవించుకున్నాను నన్ను తప్పించమని. ఎందుకంటే లేదు సార్ ఉండాల్సిందే అనేసి నన్ను ఫోర్స్ చేశారు. సరే, మన సుదర్శన్ బాబు గారు ఆయన చాలా
అర్జెంట్ పని మీద ఆయన జాయింట్ సెక్రటరీగా ఉండి నేను ఉంటాను మీరు ఉండండి ముందు అనేసి అని ఆయన ఒప్పించారు. సరే సార్ ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిండారు. సో నేను కూడా ఇప్పుడు సదా అన్ని వేళలా నేను అందుబాటులో ఉంటానని పని చేస్తానని ప్రెసిడెంట్కి కానీ వైస్ ప్రెసిడెంట్కి కానీ నా సహాయ సహకారాలు అందిస్తానని మొత్తం కమిటీ సభ్యులు మొత్తానికి ఈ కార్యవర్గం సభ్యులు కూడా ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది. ఒక 20 మంది చెప్పారు మనకు. సో ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. సో దాన్ని కూడా పూర్తి చేసుకుందాం. ఆ కార్యవర్గం సభ్యులు కూడా ఎన్నుకునేసి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటానని తెలియజేసుకుంటూ అభివృద్ధి ప్రదంలోకి వెళ్దామని ఆశిస్తూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నెక్స్ట్ కీలకమైన ఒక శాఖ, అది ఆర్థిక శాఖ, కోశాధికారి గారు. ఎందుకంటే నాకు కోశాధికారి ఇదే కొద్దిగా నాకు ఇదిగా ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఉంటే నేను చెప్పాను కదా, డబ్బు ఉంటేనే అన్నీ వస్తుందండి. నేను చూశాను అలా. కోశాధికారి బలమైన పాత్ర వహిస్తారు దీంట్లో. ఎందుకంటే ఉన్న అసోసియేషన్లో సభ్యుల దగ్గర అన్న మీరు ముక్కుపిండి వసూలు చేసి మన కార్యక్రమం జరిపించుకునే బాధ్యత మీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనం సభ్యుల దగ్గర వచ్చిన వాళ్ళు వాకర్స్ దగ్గర అడిగేదానికన్నా మన ఉన్న ఈ ఒక 20 మందిని ఎన్నుకున్నామంటే ఈ 20 మందిలోనే మనకి మీకు తెలిసిపోతే వీడు ఇచ్చేవాడా ఈయనవాడా అనేసి. ఇచ్చేవాళ్ళు మనం నెలకు ఒక కార్యక్రమం కాబట్టి ఎవరో ఒకరు చేస్తారు. మీరు అలాంటి వాళ్ళని గుర్తించి ఐడెంటిఫై చేసి రాసుకొని వాళ్ళని ఒక సంవత్సరానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒకరు పెట్టించే బాగుంటుందని నా ఉద్దేశము. మీరు అది మీ అసోసియేషన్, ఇది నా సలహా. మీ అసోసియేషన్ మీరు దాన్ని మలుచుకుంటారనేది మీ యొక్క ఛాయిస్ అంటే కోశాధికారిగా మీ ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీ సలహాగా మీరు భావించండి. దాన్ని ఎలా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలనేది మీ ఆలోచనలు బట్టి ఉంటుంది. నా ఒక సలహా మాత్రమే. ఇది చాలా టఫ్ అయిన కోశాధికారి అనేది. దీన్ని మీరు సమర్థవంతంగా నిర్వహిస్తారని మిమ్మల్ని చూసినా మాకు అర్థమవుతుంది సార్. అంత సమర్థవంత నాయకత్వం మీలో ఉందనేసి మీరు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసి 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. వాకర్ అసోసియేషన్ సభ్యులకందరికీ నమస్కారం. నా పేరు రఘురామయ్య, నేను ఎక్స్ ఆర్మీ. ఫస్ట్ నుంచి అయితే దీంట్లో ఉన్నాము. ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే అందరూ ట్రెజరీగా నువ్వు ఉండాలని ప్రెషర్ చేసిన దానివల్ల. కానీ మనం కూడా చేస్తాము, మన ఛాయశక్తులా చేయాలనేది, ఆనెస్ట్గా చేయాలనే ఉద్దేశంతో అందరూ నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవకతవకలు లేకుండా 10 మందిని సహకరించుకొని 10 మంది హెల్ప్ అడిగి చేసి ముందుకు పోవాలనే ఉద్దేశంతో నేను కూడా సరే అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. దీనికి అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కోఆపరేట్ చేసి ఈరోజు ఏ విధంగా ఉన్నామో మళ్ళీ విరమించుకునేటప్పుడు కూడా ఇదే హ్యాపీనెస్తో ఒకరికొకరు ఇది లేకుండా ముందుకు తీసుకుని పోవాలని, నేను ముందు నడపాలనేసి ఉద్దేశంతో ఉన్నాను. సార్ చెప్పినట్లుగా డబ్బులు ఉండిందంటే కనుక ఇవి వస్తాయని చెప్పేసినట్టు అన్నారు. అది లేక మనస్పర్ధాలు రాకుండా ఉండాలంటే డోనర్స్ ఎవరైనా కానీ శక్తి కొద్దికి, ఇప్పుడు నేను ట్రెజరర్గా ఉండా, నాకు శక్తి అంటే ఈరోజు ఏదైనా క్యాంప్ పెట్టినాను, 10 రూపాయలు పెట్టడానికి నాకు విల్లింగే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరూ బిజినెస్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరొకరు వాళ్ళు ముందుకు వచ్చినారంటే కూడా చాలు, ఎవరి దగ్గర మనం కలెక్ట్ చేసి చేయాల్సిన అవసరం కూడా లే. ఫస్ట్ టైంలోనే మురళీనాయుడు గారు వచ్చేసేసి నేను టీ పార్టీ పెడతానన్నారు, లేదంటే కనుక టిఫిన్ కూడా పెడతాను, మెడికల్ క్యాంప్ పెట్టినారంటే నేను ఎంతవరకు సహకరిస్తానని. అట్లా అందరూ ముందుకు వచ్చి ఒక్కొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేసినామంటే మనది ఎంతో వరకు ముందుకు సాగుతుందనేసి నా ఉద్దేశము. అందరూ కోఆపరేట్ చేయండి. నేను ఈ వాకర్ అసోసియేషన్కు, మన శివగణేశ వాకర్ అసోసియేషన్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో సార్ గుర్తింపు వచ్చింది అని చెప్పారు కాబట్టి చెప్పినారు ఉండాది. దీన్ని ఇంకా బాగా ఫార్వర్డ్ చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. థ్యాంక్ యూ.